మీమాంస రీబూట్ ఏదో చిట్కా చెప్తూ 10 కోట్ల వరకు దండుకున్నారు యూఎస్ నుంచి అని చెప్పేసి న్యూస్. అసలు ఎలా సార్ ఆ ప్రాసెస్ ఎలా ఉండింది? డీసీ మన ఇక్కడ డీసీపీ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ శ్వేత గారు హెచ్చరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ప్రజల్ని హెచ్చరిస్తూ. అందులో చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఏంటంటే మొల్ల శివయ్య అనే ఒక అతను, వాళ్ళ భార్య స్వర్ణలత, వాళ్ళ కొడుకు జస్వంత్, ముగ్గురు కుటుంబం ఫ్యామిలీ, వీళ్ళకి ఒక అడ్వకేట్ శ్రీనివాస్, వీళ్ళు నలుగురు కలిసి ఒక దందా స్టార్ట్ చేశారు. అదేంటంటే ఇప్పుడంతా యూట్యూబ్లో ప్రపంచం కాబట్టి వీళ్ళు కూడా అప్డేట్గా అయితే ఉన్నారు. సో వీళ్ళు ఒక మీమాంస అని రీబూట్ అని 2 యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. ఈ ఛానళ్ళలో ఈ శివయ్య ఏమో ఆయుర్వేద నేచురోపతి డాక్టర్ లాగా ఆయన అవతారం ఎత్తాడు. సో అందరికీ కూడా ఆయుర్వేదానికి సంబంధించి మీమాంస వెల్నెస్ పేరుతో మాకు సెంటర్ ఉంది, మేము యోగా ఆయుర్వేదం నేచురోపతి ఇవన్నీ నేర్పిస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, దీనికి మేము ఇంకా ఎక్స్ట్రా సెంటర్స్ పెడుతున్నాం, దీనికి మేము ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము, దాంట్లో మీరు 50% పెడితే మేము 50% ఇస్తాం, మీకు 200% లాభాలు వస్తాయి అనేది నమ్మించాడు. ఫస్ట్ ఏమో ఈ వెల్నెస్, ఈ చిట్కాలు, డబ్బు సంపాదించడం ఎలా ఇవన్నీ నేర్పిస్తూ వచ్చాడు. జనాలకి ఏంటంటే ఇవాళ ఆరోగ్యం, ఫిట్నెస్ ఈ 2 ఉన్న పిచ్చి ఇంక దేంట్లో అందం, ఈ 3 ఆరోగ్యం, అందం, ఫిట్నెస్ ఈ 3 వచ్చి ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్. ఎవరు చెప్పినా నమ్మేసేదానికి రెడీగా ఉంటారు. ఫలాంది తింటున్నారా అయితే చదవండి అనగానే దాన్ని చదవకుండా వెళ్ళేది తక్కువ మంది ఉంటారు. సో లేకపోతే మీకు ఇంకేదో కిడ్నీ మీరు చేసే 5 తప్పుల వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అన్నదానికి దాన్ని చదువుతారు. ఇలాగ టైటిల్స్ పెట్టి ఆరోగ్యం, అందం, ఫిట్నెస్ ఇవి కాకుండా నెక్స్ట్ పాపులర్ సబ్జెక్టు హౌ టు ఎర్న్ మనీ. ఇది ఏజ్ ఓల్డ్ సబ్జెక్ట్. ఇది డబ్బు సంపాదించడం ఎలా అనేది. అంటే ఈ మామూలు పీపుల్లో ఏంటంటే డబ్బు సంపాదించాలి, స్పీడ్గా సంపాదించాలి. ఇవాళ జనరేషన్కి ఏంటంటే నేను మెల్లమెల్లగా చేర్చిపెట్టి ఒక 20 ఏళ్లలో డబ్బులు సంపాదించడం కాదు, ఇమీడియట్గా డబ్బులు సంపాదించాలి. మనోడు వచ్చేసారి అర్జెంటుగా డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఏమన్నా చెప్పండి నాకు, అవి తెలిస్తే నేను ఎందుకు ఇక్కడ ఉంటానని చెప్పారు. అలా ఉంటుందన్నమాట. సో వీళ్ళు నన్ను అడిగితే మనం అలా చెప్తాం, కానీ ఇట్లాంటి వాళ్ళని అడిగితే ఏం చేయాలి, బ్రహ్మాండంగా ఉన్నాయండి నా దగ్గర అని చెప్పి వాళ్ళు ట్రాప్ చేయడం మొదలు పెడతారు. అలాగే వీళ్ళు ఫ్యామిలీ బ్యాచ్ ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఇలాగ వీళ్ళని ట్రాప్ చేసి మేము ఇట్లా రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ అని చెప్పారు. ఒకసారి నీకంటూ ఒక బిలీవబుల్ క్లయింటెల్ ఏర్పడినాక వాళ్ళు ఇంక నీ మాట ఏం చెప్పినా వింటారు. అంటే ఇది ఫస్ట్ నమ్మించే కార్యక్రమం. అంటే ఈ ఆయుర్వేదానికి సంబంధించి టిప్స్ ఇవ్వడం, వీళ్ళు మీకేమన్నా ఇవి ఉంటే చెప్పండి నేను పంపిస్తాను. ఇవాళ ఏముంది, ఏదైనా ఆన్లైన్ మనం తీసుకొచ్చి వాళ్ళకి పంపించవచ్చు, పెద్ద విషయం కాదు. రెండోది నువ్వు ఆయుర్వేద డాక్టరా, నేచురోపతి డాక్టరా కాదని కూడా ఎవరు చూడట్లేదు. అందరూ ఏంటంటే ఒక డిస్క్లైమర్ వేసేస్తారు, వేసేసి వీడియో డాక్టర్ లాగా అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఆ డిస్క్లైమర్లు వెళ్ళిపోతుంటాయి లీగల్గా దొరకకుండా. సో అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఒక 70 మంది దగ్గర 10,86,00,000 వసూలు చేసి వాళ్ళకి బోర్డు చెప్పేశారు. సో ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ 4 అరెస్ట్ చేశారు. 4 అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఎప్పుడు కూడా ఒక సామెత ఉంది, ఏది చేసినా మోసం చేసినా కూడా పెద్ద సంఖ్యలో చేయాలి. చిన్న 5 లక్షలు 10 లక్షలు చేసావు అనుకో నీ కేసులకు సరిపోదు. అదే నువ్వు 10 కోట్లు చేసావు అనుకో, అదే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినావు అనుకో, బ్రహ్మాండంగా నువ్వు బయటకు వచ్చేది. ఆల్రెడీ వాళ్ళు ప్లాన్గా అడ్వకేట్ని కూడా ముందే పెట్టుకున్నారు ఇట్లా జరుగుతుందని, ఒకవేళ జరిగితే ఏం చేయాలి. సో అంటే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నారు ముందే. A to Z క్రైమ్ మనం చేస్తున్నాం, ఈ క్రైమ్ రిజల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు రెడీగా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. సో మామూలుగా అయితే ఇదేంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇది ఫైనాన్స్ చీటింగ్ కింద 420 కిందకు వస్తుంది. సో అరెస్ట్ చేస్తారు. జైల్లో కూడా డబ్బులు ఇస్తే వాళ్ళకి మినిమం సౌకర్యాలు ఉంటాయి. సో పెద్ద ఇబ్బందులు. ఇది మధ్య జైల్లో కూడా ఫుడ్ ఇట్లాంటి విషయాల్లో మెరుగుపడింది. అక్కడ క్యాంటీన్లు ఉంటాయి, అక్కడ డబ్బులు ఉంటాయి, బిర్యానీ తినొచ్చు, క్యాంటీన్లో వస్తువులు కొనుక్కోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు. దానికంతా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ముందుగానే ప్లాన్డ్గా రిజర్వ్ పెట్టుకున్నారు దేనికంతా. సో బయట నుంచి కూడా వీళ్ళకి సహాయం ఉంది.
సో ఈ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా కూడా మళ్ళీ సేమ్ స్టార్ట్ చేశారు. సో అందుకని ఈ శ్వేత గారు హెచ్చరించడానికి వీళ్ళు బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఇదే మొదలుపెట్టారు. వీళ్ళ ట్రాప్లో పడకండి అని. ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములా ఒక చోట సక్సెస్ అయినప్పుడు అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకో చోట దాన్ని అమలు చేయండి. సేమ్ టెంప్లెట్. నువ్వేం పెద్ద క్రియేటివిటీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయారు. సేమ్ రిపీట్ చేయి. ఇంకొక 10 కోట్లు సంపాదించు, మళ్ళీ జైలుకి వెళ్తాం, మళ్ళీ బయటకు రా, శిక్షలు పడే సంగతి తర్వాత కదా. ఈ ప్యాటర్న్లో వీళ్ళు ఫ్యామిలీ బ్యాచ్ ఉన్నారు. అంటే ఇది ఆదర్శ కుటుంబం అని చెప్పచ్చు క్రైమ్లో. అంటే భార్య, భర్త, బాబు ముగ్గురు ఇటువంటి ఒక సొఫిస్టికేటెడ్ క్రైమ్లో ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, కొంత పుస్తకాల నుంచి చదివే చెప్పే ఒక జ్ఞానం ఉంది, నమ్మించే ఒక స్కిల్ సెట్ వీళ్ళ దగ్గర ఉంది. మామూలుగా ఏంటంటే ఆ మధ్యకాలంలో నట్వర్లాల్ అని ఒక ఇండియన్లో ఫేమస్ కాన్ మ్యాన్ అంటారు, మోసగాడు. అతను పట్టుకున్నప్పుడు అతను అడిగితే నువ్వు ఎంతమందిని ఎలా మోసం చేయగలిగావు అంటే, జనంలో గ్రీడ్ ఉంటుంది, జనంలోనే అత్యాశ ఉంటుంది, ఆ అత్యాశే నాకు పెట్టుబడి. సో ఎవరికైనా మనం నిజాలు చెప్తాడు నమ్మడు. అదే నువ్వు 100 రూపాయలు ఇస్తే నేను 6 monthsలో నీకు 300 ఇస్తానన్నా అనుకో. వాడు 100 అంటే వాడు ఎక్కడ అప్పు చేసామో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మన చేతులు ఇస్తాడు. అది కూడా బిగినింగ్లో కొంత ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ డబ్బుల్లో నుంచే ఇస్తా ఉంటే చాలు. లేదు నెలకి నేను 10 రూపాయలు వడ్డీ ఇస్తాను. ఈ మధ్య కూడా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మోస్తారు. 10 రూపాయలు వడ్డీ ఇస్తే నాకు కూడా చెప్పారు 10 రూపాయలు వడ్డీ ఇస్తారంట. అంటే ఎట్లా ఇస్తారని అడిగాను. వాళ్ళు ఏదో దీంట్లో స్టాక్ మార్కెట్లో పెడతారంట. అంటే అది మొత్తం నాకు ఇదే స్కామ్ అని తెలిసింది, హెచ్చరించాను. అయినా వాళ్ళు వెళ్ళలేదు. సో వాళ్ళు 10 లక్షలు